ప్రధాన నిందితుడు ఎవరైతే ప్రకాశం బ్యారేజ్ని పడవలతో డ్యామేజ్ చేయాలి అని చూసిన ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో తలసిల రఘురామ్ అప్స్కాండల్లో ఉన్నాడు. తాడేపల్లి ప్యాలెస్లో దాక్కున్నాడని చెప్పి కొంతమంది అంటున్నారు. అదేవిధంగా ఎక్కడికో బెంగళూరు పారిపోయాడు. బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడా లేకపోతే ఇక్కడ ఉన్నాడా అనేది జనాలకి. అంటే తప్పులు చేసి ఏదో ఉంటారు కదా సార్, మేము అన్ని నాశనం చేస్తుంటాం, మీరు రిపేర్ చేయండి. ఇప్పుడు చూస్తే బ్యారేజ్లో ఇంకా రామానాయుడు గారు ఆ గ్యాస్ కట్టర్లు పెట్టి పడవలను కూడా కట్ చేస్తున్న పరిస్థితి. ఏంటి సార్, మీరు నాశనం చేస్తూ పోతూ ఉంటే మీరు బాగు చేసుకుంటూ రండి అని చెప్తా అనుకోవచ్చేది. ఆంధ్రప్రదేశ్కి వరమో శాపమో నాకు అర్థం కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అప్పుడు రామారావు గారు ఒక గాడిని పెట్టేసి అభివృద్ధి ఫలాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇంకా స్థిరపడ్డారు, వీళ్ళకి ఇబ్బందులు లేవు, కార్యక్రమాలు జరుగుతాయి అనుకున్న సందర్భంగా ప్రభుత్వాలు మారటం, విధ్వంసాలు జరగటం, మళ్ళీ వాటిని పూడ్చుకునే పనే సరిపోతా ఉంది ఇప్పటివరకు. ఆ పురోగమన దిశగా వెళ్లాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఇలా వైఫల్యాల వల్ల ఈరోజు శాపాలుగా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఇది ఒక్కటే కాదు, మనకి కృష్ణానదే కాదు, ఇప్పుడు ఈ తలసిల రఘురాము అనే వ్యక్తి, లేదా దేవినేని అవినాష్ కావచ్చు, లేదా అప్పిరెడ్డి కావచ్చు, లేకపోతే మన నందిగం సురేష్ కావచ్చు, వీళ్ళు నందిగం సురేష్ చూసుకుంటా ఉంటే అప్పుడు అరటి తోటల కాడి నుంచి ఆయన కార్యక్రమాలు విధ్వంసం చేసుకుంటా, అలాగే లోక్సభ సభ్యుడిగా ఆయన నిర్వహించిన నిర్వాహకం, మరి ఇసుక శాండ్ మాఫియా అన్నీ ఇప్పుడు అక్కడ మరి పేకాట శిబిరాలు ఇవన్నీ చూసుకుంటా ఉంటే మళ్ళీ ఇప్పుడు ఆ రోజు పార్టీ కార్యాలయం మీద వీళ్ళందరూ కలిసి కుట్రపూరితంగా చేశారనేది అభియోగం. అట్లాగే ఈ పడవలకు సంబంధించి చాలా స్పష్టంగా వాడి మీద ఆధారాలు కనపడతానే ఉన్నాయి, స్పష్టంగా కనపడుతుంది, ఎందుకు దాచుకోవాల్సిన అవసరం ఏమి లేదు. మరి అలాంటి వాళ్ళు పారిపోతుంది. ఇంకోటి ప్రభుత్వం వైఫల్యం కూడా నాకు కనపడుతుంది ఇక్కడ, మీరేమన్నా అనుకోండి. ఎందుకంటే వాళ్ళకి న్యాయస్థానం వెలుసుబాటు ఇవ్వాల, వాళ్ళకి మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి కోరుకున్నారు కదా, బెయిల్ తిరస్కరించింది కదా, అరెస్ట్ చేయొచ్చు కదా, అరెస్ట్ చేయాల్సిన పని లేదు. వాళ్ళని ఇలా కనుసన్నల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా? వాళ్ళు ఇక్కడ నుంచి పారిపోయే అంత అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఓకే, వాళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి, తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న గనక ఆ పడవల ప్రమాదంలో గేట్లు కనుక కొట్టుకుపోతే ఆ రోజు 1977లో దివిసీమకు వచ్చిన దానికంటే ఎక్కువ ఉప్పెన వచ్చి ఉండేదే కదా. మొత్తం విజయవాడ అంతా మునిగిపోయేది కదా. విజయవాడే కదా, కింద గ్రామాలు ఏంటి, లేకపోతే కృష్ణా గుంటూరు పరివాహక ప్రాంతాలు ఏంటి, 10 లక్షల ఎకరాల పరిస్థితి ఏంటి చెప్పండి. ఇది జాతీయ విపత్తు కంటే కూడా చాలా ఘోరమైందే కదా. దేశద్రోహం అండి, అదే కదా జాతీయ విపత్తు అంటే, అదే కదా దేశద్రోహం. మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళ మీద ఉదాసీన వైఖరి ఎందుకు వహించాలి? నిస్సందేహంగా ఇది అంటే అధికారులు వీళ్ళకి సహకరించట్లేదా? లేదా? చంద్రబాబు నాయుడు గారు ముందస్తు చర్యలో భాగంగానే కరకట్ల మీద కావచ్చు, కాలువగట్ల మీద కావచ్చు, నది ఒడ్డును కావచ్చు, ఒక మంత్రులకి 4 శాసనసభ్యులను అప్పచెప్పేసి పర్యవేక్షణ చేసుకుంటూ ఆయన తిప్ప ఆయన పడుతున్నాడు. ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటా ఉంటే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటా ఉంటే అక్కడ కూడా ఏం జరిగింది? ఆ రోజు 3 సంవత్సరాల నుంచి గత 5 సంవత్సరాల్లో ఈ కట్టల మీద కావచ్చు, చెరువుల మీద కావచ్చు, వాగుల మీద కావచ్చు, వంకల మీద కావచ్చు, గట్లకు ఉన్నటువంటి మట్టి కూడా తూడుకుపోయినందువల్లే కదా ఈ విధ్వంసం జరుగుతూ ఉంది. ఇవన్నీ పూడ్చుకోవడానికి వీళ్ళకి ఎంత. ఇప్పుడు నిన్న బుడమేరు చూసుకున్నాము, బుడమేరులో యుద్ధపాత ప్రతిజ్ఞ చేసుకున్నారు కదా 3 గంటలకు కూడా. ఇప్పుడు ఆ పడవలు మీరు చెప్పినట్టు రామానాయుడు గారు అక్కడ ఉండి గతంలో ఎప్పుడైనా సరే ఆ శాఖ మంత్రులు, శాఖ మంత్రులు కనీసం ఎవరో కూడా తెలియదండి. అంటే మరి ప్రభుత్వం పెద్దలు ప్రజల కోసం చేయాలనుకుంటే ఎలా ఉంటుంది అనేది వీళ్ళు చూపిస్తానే ఉన్నారు. వీళ్ళంతా సరిచేయటం, తీసుకొచ్చేసి నోటికాడ పెట్టేసరికి వాళ్ళు వచ్చి లాక్కెళ్ళిపోవటం, చివరికి ప్రజలకు కూడా అన్నట్లేదు కదా, అది వాళ్ళే లాక్కెళ్తున్నారు కదా, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదండి, అవకాశం కూడా ఇవ్వకూడదు, ఇంత అవకాశం కూడా ఇవ్వకూడదు. అది కూడా తప్పే నాకు అనిపిస్తుంది. వీళ్ళు ఏదో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వెళ్తాం అనుకోవడం కూడా ఇలాంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చినట్టు అవుతుంది. ఇదే ఆ రోజు అధికారంలో రాంగంలోనే అభియోగాలు ఉన్న వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుంటే వాళ్ళలాగా గోడలు దూకెళ్ళి తలుపులు బగలు కొట్టేసి అర్ధరాత్రి పూట వెళ్ళి ఆడవాళ్ళు ఉన్న సాడకు కూడా ఆడవాళ్ళు వెళ్ళకుండా మగవాళ్ళని పంపించేసి నానా ఇబ్బందులు పెట్టమని నేను అంటలేదు. వాళ్ళకి నా 41 నోటీస్ ఎమ్మనే ఇవ్వండి. ఈ రోజుకి సజ్జల రామకృష్ణారెడ్డికి ఎందుకు ఇవ్వట్లేదండి 41 నోటీసు? ఎన్ని అభియోగాలు ఉన్నాయి అతని మీద? ఇదే కదా వాళ్ళకి ఇస్తున్న అలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇక్కడికి వచ్చేసి రోజు రకంగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? కారాగారం దగ్గరికి వెళ్తున్నాడు, కారాగారంలో ఉన్న వాళ్ళని పరామర్శిస్తున్నాడు. జైలు యాత్ర అదే కదా. ఈయనేమో జనయాత్ర, ఆయనేం జైలు యాత్ర. చంద్రబాబు నాయుడు గారిని జనయాత్ర కోసం జలయాత్ర కోసం చేస్తున్నాడు,
ఆయన జైలు యాత్ర చేస్తున్నారు. కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా. అంటే ఇక్కడ వీళ్ళు అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అనేది వేరే విషయం. ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాడు వీరంగం చేస్తున్నారు అంటే ఇలా వెలుసుబాటు అనేది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇంత చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి కృషి బూడిదల పోసిన పన్నీరు అవుతుంది ఉంది కదా. విదేశాలకు వెళ్తున్నాడు. వెంకటరెడ్డి ఏమయ్యాడో తెలియదు, వాసుదేవరెడ్డి ఏమయ్యాడో తెలియదు, జవహర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఏంటి వీళ్ళు అధికారులు ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు, అది ఎవరిది వైఫల్యం? ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. ఈరోజు నిజంగా నేను పర్యటించానండి ఈ మధ్య కాలంలో. ఆ వరదలప్పుడు కూడా అక్కడే ఉన్నాను నేను. మీరు నమ్మరు రాధాకృష్ణ గారు, ప్రజలు కొత్త 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 ఉడికిపోతా ఉన్నారు. శ్రేణులు కాదు, ప్రజలు ఈ గాడిదల్ని, ఈ నరహంతకుల్ని ఎందుకు శిక్షలు వేయట్లేదు వీళ్ళు? వాళ్ళు తీవ్రంగా ఆలోచించుకుంటున్నారు. మాకు ఈ సహాయం అక్కర్లేదు, ఆ సహాయం అక్కర్లేదు, లేకపోతే ఈ పెన్షన్లు అక్కర్లేదండి అంటే అది వద్దు. అది ఆపితే మళ్ళీ గొడవ చేస్తారు, అది వేరే విషయం. కానీ వాళ్ళు అట్లా అనేదాని మీద ఆపిన పర్లేదు, ముందు వాళ్ళని శిక్ష అట్లా రగిలిపోతా ఉన్నారు. నిజంగానే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కనుక వాళ్ళు దోచుకున్న దాంట్లో 25% కనుక వసూలు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి తిప్పలు ఉంటాయా? ఎన్ని పనులు చేసుకోవచ్చు? ఎంత దోచుకున్నారు? 11 లక్షల పైన దోపిడీ జరిగిందండి ఇప్పటికి. వరుసనే ఒక్కో లెక్కలు కనపడతా ఉంటే, భూమి లెక్కలు చూస్తూ ఉంటే అంతు పొంతు లేకుండా పోతుంది. 11 లక్షల కోట్లు 11 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ కనపడతా ఉంది. ఇప్పుడు వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు ఇంటింటి పెట్టి మంగళవారం నాడు అప్పు తెచ్చుకుంటే తప్ప గడవని పరిస్థితి కదా. మరి ఇప్పుడు ఎట్లా జరుగుతూ ఉన్నాయి? అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు. వాళ్ళు 3,000కి వీళ్ళు 4,000 ఇస్తున్నారు. మరి వికలాంగులకి డబల్ చేశారు. రోగగ్రస్తులకి, దీర్ఘకాలిక రోగగ్రస్తులకి వాళ్ళకి పెంచుకుంటూ వెళ్ళిపోయారు. డయాలసిస్ వాళ్ళకి పెంచుకుంటూ వెళ్ళిపోయారు. పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. 1వ తారీఖు నాడు అందరికీ, ఉద్యోగస్తులకి, లేకపోతే పింఛన్దారులకి, లేకపోతే విశ్రాంత ఉద్యోగస్తులకి అందరికీ సమయానికి డబ్బులు పడతానే ఉన్నాయి. పనులు ఆగట్లేదు, కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ పనులన్నీ ఏమీ అప్పులు చేయకుండా ఎట్లా అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే అప్పు తెచ్చుకున్న వాటిన్నింటినీ పక్కదారి పట్టించేసి ప్రజలకి ఇవ్వాలి. ప్రజలకు కాకుండా దోచుకున్నారు స్పష్టంగా అర్థమైపోతానే ఉంది కదా. ఇంకా వాళ్ళని ఉపేక్షిస్తుంటే నిజంగా కూడా బాధేస్తుంది. ఇది ప్రజల మాటే కదా, నా మాట కూడా. అందుట్లో ఎలాంటి మొహమాటం కూడా ఏం లేదు. కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా వీళ్ళు. 1 కాదు 2 కాదు, కొన్ని వందల విధ్వంసాలు, కొన్ని వేల ఆక్రమణలు జరిగినాయి కదా, వేలే జరిగినాయి కదా. 1 కాదు 2 కాదు. ఏ గ్రామం అన్నా తీసుకోండి, ఈరోజు వాళ్ళ దాష్టికానికి, వాళ్ళ యొక్క దుర్మార్గానికి బలిగాని గ్రామం ఏదన్నా ఉందా? ఒక గ్రామం చెప్పండి. ఆ గ్రామంలో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, లేకపోతే బలహీనులు, వాళ్ళనే కదా వాళ్ళు ఆలోచించి వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు కావచ్చు, ఎంత విధ్వంసం సృష్టించారు. అవన్నీ చెప్తానే ఉన్నారు కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈయన శ్రమపడుతున్నాడు. మంత్రులు ఎప్పుడన్నా ఇట్లా పనిచేశారా? మంత్రులు చూడండి, కొత్త వాళ్ళు అయినా సరే వాళ్ళు ఎట్లా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయినా సరే ఎందుకు ఈ ప్రజలు ఇంత ఆగ్రవేశాలు ఉన్నారంటే వాళ్ళ శిక్షలు వేయలేదు అని. అసలు ఏంటండి అది? మేము చూసాం, అది కృష్ణా బ్యారేజీకి సంబంధించి నేను మరి రాజధాని ప్రాంతం కూడా పర్యటించాను. అలాగే మన న్యాయస్థానం మొత్తం పరిశీలన చేసాము. సచివాలయం దగ్గరికి వెళ్ళాము, ఆ రోడ్లన్నీ తిరిగాము. వీళ్ళు చెప్పే నిజమా అని చెప్పని మంతెన సత్యనారాయణరాజు గారిని చూసాము. చంద్రబాబు నాయుడు గారిది లోనకి వెళ్ళడానికి కుదరలేదు. ఇవన్నీ చూసాము. నిజంగా వీళ్ళు జరుగుతుంది ఎంత బూటకమో మనకు అర్థమైపోతా ఉంది. కొత్తగా ఏముంది, అసత్యాలే కదా అన్నీ సత్యాలే కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు? నందిగం సురేష్. నేను అనేది ఏంటంటే, ఆ రోజు పిల్లేడి వెంకటరామరెడ్డి గారి పరిస్థితి ఈ రోజు దొరకలేదు. పోలీసులే సహకరిస్తున్నారని చెప్పనే అవకాశం వాళ్ళే ఇచ్చారు. అట్లాంటి వాళ్ళని ఇంకా పెట్టుకొని మీరేంటి సరైన వాళ్ళని ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారు? ఇప్పుడు తలసిల రఘురామ్ కూడా ఎస్కేప్ అవడానికి కారణం కూడా మళ్ళీ అనుమానం ఏముంది దాంట్లో? రేపు పొద్దున ప్రజలు ఈరోజు, అంటే ప్రజల మాట నేను చెబుతున్నాను, పోలీసు అధికారులు సహకరిస్తున్నారా లేకపోతే ఈ ప్రభుత్వం సహకరిస్తుందా అని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద కోపం వీళ్ళ మీద మండుతుంది. అది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇట్లా కనుక వదిలేస్తే. ఓకే, ఒకవేళ తలసిల రఘురామ్ కానీ మనకి దీనికి సంబంధించి వెంటనే, ఎందుకంటే మిగతా 1-2 లేకపోతే దాడులు వాటి విషయాన్ని మనం పక్కన పెడితే, ఇది చూస్తే దేశద్రోహం కన్నా పెద్ద ప్రమాదమైంది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ని పడవలతో, అమరావతి ప్రాంతంలో ఉండవలసిన పడవలు గొల్లపూడికి వెళ్ళి వచ్చినాయి, ముందు తీసుకొచ్చారు. పైనుంచి వర్షాలు పడుతున్నాయనే ఉద్దేశంతో
తీసుకొచ్చినప్పుడు లంగరేయటానికి 3 కలిపి కట్టారని చెప్పని స్పష్టంగా ఇప్పుడు కూడా అర్థమైపోతా ఉంది. అవును. లంగర్ బలంగా వేయలేదు, అది స్పష్టం. అంటే వాళ్ళు ముందు నుంచి అనుకుంటున్నారు కాబట్టి ప్లాంట్గా చేసుకోవాలి కాబట్టి ఆయన వదిలేయడానికి ఎట్లా చేయాలో అట్లా చేశారు. 40-50 టన్నులు అంటే ఆ ఫోర్స్కి అవ్వదు కాబట్టి 3 కలిపి తెస్తే ఫోర్స్ అవుతుంది. అదే చెప్పేది, పైన దుర్గమ్మ ఉంది, కింద కృష్ణమ్మ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు, ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే ఏంటండి విపత్తు? ఆయనే 3-4 పర్యాయాలు వచ్చి పర్యవేక్షణ చేశాడనే మాట కూడా వినిపిస్తూ ఉంది. అవును. నందిగం సురేష్ అనుచరుడు దగ్గర నుండి చూసుకున్నాడు, నందిగం సురేష్ వీళ్ళందరూ కలిసి చేసుకున్నారని చెప్పని స్పష్టంగా అందరికీ అర్థమైపోతా ఉంది. ఈ పరిస్థితుల్లో తలసిరి రఘురామ్ గారు ఇప్పుడు బెంగళూరులో ఉండొచ్చు, ఇక్కడ తాడేపల్లిలో ఉండొచ్చు, పోలీస్ అధికారి ఇంట్లోనైనా ఉండొచ్చు, అది కూడా చెబుతున్నాను. పోలీస్ అధికారులు ఇంట్లోనైనా ఉండొచ్చు. ఓకే, దేనికైనా అవకాశం ఉందంటారు? అవకాశం ఉంది. చూద్దాం సార్, ఎందుకంటే ప్రజాగ్రహం అయితే వాళ్ళైతే దీనికి సంబంధించి డెఫినెట్లీ శిక్షలు విధించాలని కోరుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.